బాబోయ్! కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది. మేమిప్పటి వరకు తినలేదు అనేవాళ్ళు కూడా, అబ్బబ్బా! ఏముంది అనేలాగా కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందామా? చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత ప్లేట్‌లో వేసివ్వు మమ్మీ తింటాం అని అంటారు. పెద్దవాళ్ళు కూడా అబ్బబ్బా! ఏముందని లొట్టలేసుకొని తింటారు. అంత రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రై 2 రకాలుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనిక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయలు చిన్నవైనా, పెద్దవైనా సరే ఏవైనా పర్వాలేదండి. ఎందుకంటే మనం తయారు చేసుకునేది ఫ్రై కాబట్టి చక్కగా ముదిరిపోయినయి కాకుండా మంచిగా లేతగా ఉన్న కాయల్ని తీసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా బావుంటుందనమాట. చూసారు కదా! కాకరకాయలని ఇలా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. అంటే తడనేది లేకుండా కాకరకాయలు తీసుకోవాలనమాట. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా గుండ్రంగా ముక్కలైతే కట్ చేసుకుందాము. చక్కగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా! ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇందులో మరీ ముదిరిపోయిన గింజలుంటే గనక తీసేసుకోండి. నేనిక్కడ తీసుకున్నవన్నీ కూడా లేతగా ఉన్న కాకరకాయలండి. చూసారా ఎంత బావున్నాయి చూడండి. చక్కగా తెల్లగా అసలు గింజ కూడా పట్టలేదనమాట కొన్నయితే. ఇలా అయితే కట్ చేసుకుంటే చూడండి ఈ సైజులో ఉండాలి కాకరకాయలు. ఇలా కట్ చేసేసి ఇలాగే డైరెక్ట్‌గా ఉంచేసుకోవాలి. చాలా మంది కాకరకాయ చేదు లేకుండా ఉండాలని చెప్పి ఉప్పు వేసేసి దాంట్లో చక్కగా కలిపేసి రసమంతా, పసరంతా తీసేస్తూ ఉంటారు. అలా అవసరం లేదండి. ఇది మనం డైరెక్ట్‌గానే ఇలా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని అందులోనే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనం అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదా! కాబట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు రెడీ చేసుకున్నానిక్కడ. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకేసారి డైరెక్ట్‌గా కాగిన నూనెలో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. దీంట్లో మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ వెల్లుల్లి వేయడం లేదండి. కాబట్టి పోపంతా చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసేసుకోవాలి. ఈ కాకరకాయలు వేసుకున్న వెంటనే దీంట్లో ఒక్కసారి ఇలా కలిపేసుకుని దాంట్లోనే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల కాకరకాయలు గాని, ఏ కూరగాయలైనా చాలా త్వరగా మగ్గిపోతాయి. కాబట్టి నేనిక్కడ సరిపడా ఉప్పు అయితే ముందే వేసేసుకుంటున్నాను. చూసారు కదా! ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి, ఆ తర్వాత ఇది వేయించుకోవడంలోనే ఉంటుందండి. హై ఫ్లేమ్‌లో పెట్టేయకూడదు. అలాగే చిన్న మంట మీద కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కాకరకాయలు మంచిగా వేగేదాకా కొంచెం ఓపికతో వీటిని వేయించుకోవాలి. కాకరకాయ ఇష్టం లేదని వాళ్ళు కూడా వట్టి కాకరకాయ ఫ్రైయే తినేస్తారండి. అంత బావుంటుంది ఈ కాకరకాయ ఫ్రై. చూసారా? చాలా మంది కాకరకాయ అనగానే అమ్మో! చేదు బాబోయ్! మేము అస్సలు తినలేదని అంటారు. కానీ ఇది చేసుకోండి. ఒక్కసారి చేసుకుంటే చాలు. ఇక ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూసారా? అప్పుడే కాకరకాయలు చక్కగా మగ్గిపోయాయి. లేతగా ఉన్నాయి కదండీ! అందువల్ల చాలా త్వరగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోకుండా ఇలాగే దీనిని వేయించుకోవాలనమాట. కొంచెం ముక్క మెత్తబడే వరకు మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి ఇలా అయితే వేయించుకుంటూ ఉండాలి. మరి ప్రతిసారి మూత పెట్టేసామనుకోండి అదంతా మగ్గిపోయి మరీ మెత్తగా లేతగా ఉన్నాయి కదండీ కాకరకాయలు కాబట్టి మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా వేయించుకోకుండా కొంచెం ముక్క మెత్తబడే వరకు మాత్రమే మూత ఉంచి ఆ తర్వాత ఇలాగా ఓపెన్‌గా పెట్టేసి వేయించుకుంటూ ఉండాలనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయని మంచి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా? అప్పుడే మనకి కాకరకాయ అయితే చక్కగా మగ్గిపోయింది. మనం సాల్ట్ వేసాం కదా! ఏ కూరగాయ అయినా గానీ సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉండే నీరంతా బయటకు వచ్చేసి కాకరకాయ గానీ, ఏ కూరగాయ అయినా చాలా త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదండీ! ఈ విధంగా చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టమండి. అసలు మా అమ్మ చిన్నప్పుడు చేసేది. ఈ కాకరకాయ ఫ్రై చాలా చాలా ఇష్టంగా తినేదాన్ని. నేనైతే ప్లేట్‌లో వేసుకొని తినేదాన్ననమాట. ఎందుకంటే మా అమ్మ చేదుగా ఉంటుందని చెప్పి ఒక ట్రిక్ ఉపయోగించి చేసేదండి. అసలు వదిలేవాళ్ళం కాదు. చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. అదే స్టైల్‌లో మీకు చేసి చూపించబోతున్నాను. కాకరకాయ అయితే చక్కగా వేగిపోయింది కదా! ఇప్పుడు దాంట్లో మనం ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం పసుపు, అలాగే సరిపడా కారం. అంటే నేనిక్కడ 1.5 స్పూన్ కారం వేశాననమాట. అర కేజీ కాకరకాయలు కాబట్టి కారం అనేది ఇంతుంటే బావుంటుంది.
బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా వేయించేసుకుంటే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అలాగే లేత కాకరకాయల వల్ల చాలా చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్లూరుతున్నాయండి ఈ కాకరకాయ ఫ్రై చూస్తుంటే. మరి చాలా మంది మనం ఉపయోగించే ట్రిక్ కాకుండా ఇలాగే తింటారు. సపోజ్ చెప్పాలంటే షుగర్ పేషెంట్లు కాకరకాయని ఇలా తినడం వల్ల వాళ్ళకి చాలా మంచిదనమాట. ఇప్పుడు చేదు ఇష్టపడే వాళ్ళ కోసం ఇందులో సగం అయితే పక్కకి తీసేద్దాము. చూసారా, అర కేజీ కదా, సగం అయితే తీసేస్తున్నాను. ఇందులో సగం తీసేసిన తర్వాత మనం చెప్పిన ఆ ట్రిక్ అయితే ఉపయోగిద్దాం అనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఇది తీసేస్తున్నాను సగం వరకు. మిగిలిన సగం ఉంది కదా, ఇప్పుడు దీంట్లో షుగర్ అండి, షుగర్ వేసుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు ఇంకా కాకరకాయ అంటే షుగర్ వేసుకుంటే ఇంకా చేదేం తెలుస్తుందని, కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ ట్రిక్ ఉపయోగించండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతా బాగుంటుందన్నమాట. ఇదంతా కూడా మనం పంచదార వేసాం కదా, కాకరకాయ అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఆ వేడికి పంచదార అంతా కరిగిపోయి క్యారమెల్ టైప్ లో అయిపోయి కాకరకాయకి పట్టేసుకుంటుంది అనమాట. ఇట్లా పట్టుకున్నప్పుడు అవి చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. అసలు ఒక్క ముక్క తీసుకుని ఈ టైంలో తిని చూడండి ఎంత బాగుంటుందో. అసలు చేదనేదే తెలీదు. చిన్నప్పుడు పిల్లలు తినరు కాబట్టి ఇలా షుగర్ వేసి అలవాటు చేయండి. పెద్ద అయ్యే కొద్దీ వాళ్లే మామూలుగా ఫ్రై చేసిన కూర చేసిన కాకరకాయ ఇష్టంగా తింటారు. చూసారు కదా, మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చాలా గుమగుమలాడుతుందండి, స్మెల్ మంచిగా వస్తుంది. ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది ముందు చెప్పాను కదా, షుగర్ వేయకోకుండా తీసినది, అంటే చేదు ఇష్టపడే వాళ్ళకి ఈ కాకరకాయ ఫ్రై అన్నమాట. ఇందులో షుగర్ వేయలేదు, ఇది ఒక రకం. అలాగే ఇంకొక రకం మనం షుగర్ వేసాం కదా, అదనమాట. రెండు ఫ్రైలు కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి తిని చూడండి, దీనికి దానికి ఏమాత్రం తేడా ఉండదు. మనం చేసుకున్నాం కదా ఫ్రై, హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇది వేయించేయడం వల్ల చేదు అనేది అంత ఎక్కువగా ఉండదండి, చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కానీ కాకరకాయలు కొనేటప్పుడు ఎప్పుడైనా కానీ లేతగా ఉన్న కాకరకాయలు తీసుకోవడం వల్ల అవి అంత చేదు ఉండవు అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే మామూలుగా నచ్చలేదండి, చాలా బాగుంది. కాకరకాయ ఫ్రై అంటే మా అమ్మే గుర్తొస్తుందండి. ఎందుకంటే మా చిన్నప్పుడు ఇలాగే కాకరకాయ ఫ్రై చేసి ప్లేట్లో వేసి ఇచ్చేది. చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇది చూస్తుంటే మామూలుగా రైస్ దాకా ఎందుకండి, నేనే ఇలా మామూలుగా తినేస్తాను. అంతా బాగుంది ఈ కాకరకాయ ఫ్రై. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. అలాగే కాకరకాయ ఫ్రైలో మనం షుగర్ వేయకుండా చేసాం కదా, అది కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కాకరకాయ తినడం వల్ల షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది కాబట్టి కాకరకాయ అనేది కంపల్సరిగా పెద్దవాళ్ళు తీసుకోవాలి. అలాగే పిల్లలకు కూడా కాకరకాయ చాలా మంచిదండి. కడుపులో నులిపురుగులు ఉంటే ఈ కాకరకాయ తినడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఉండవు అనమాట. చూసారా నేను ఎలా తీసుకు తింటున్నానో, చాలా బాగుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చక్కగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.